రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనాశ్రమ పాఠశాలలు హాస్టల్లో డైలీ వేజ్ వర్కర్ల సమ్మె 5వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో కార్మికుల సమ్మె శిబిరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సందర్శించారు. కార్మికులు మాజీ ఎమ్మెల్యే ఎదుట వాళ్ళ సమస్యలను వెలుపుచ్చారు. ఎన్నో ఏళ్లుగా డైలీ వేజ్ కార్మికులుగా పనిచేస్తున్న తమకు పట్టించుకునే నాదులే కరువయ్యారని ఏకరువు పెట్టారు. సీనియారిటీ ఆధారంగా డైలీ వేజెస్ వర్కర్లను పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని, మరణించిన వారి స్థానంలో కుటుంబ సభ్యులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఆశ్రమ పాఠశాలల కమిషనర్కు, ఐటీడీఏ పీఓకు, గిరిజన సంక్షేమ మంత్రికి, స్థానిక ఎమ్మెల్యేకు తెలుపుతూ ఎన్నోసార్లు వినతి పత్రాన్ని అందించినట్లు వివరించారు. అధికారులు తమను పట్టించుకొని పరిస్థితుల్లో లేరనే సమ్మెపాట పట్టినట్లు తెలిపారు. మా దినసరి ఉద్యోగులు అయితే డైలీ వేజ్ వర్కర్స్ గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. అయినా మాకు ముందు ధర్నాలు చేసాం, అయినా 86 రోజులు చేసినాం. అప్పుడు కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పుడు మాకు ఏంటంటే మాకు వచ్చే జీతమే నెలకి టైం స్కేల్ ఇవ్వమని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాం సార్. కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, మొన్న ప్రజాభవన్కి వెళ్ళాం, అయినా కూడా అక్కడ కూడా మాది పరిష్కారం కాలేదు. ఏం చెప్తున్నారు, ఏదైనా పెండింగ్ పెడుతున్నారు. సగం మాకు టైం స్కేల్ ఇవ్వండి, నెల ఇవ్వండి. మాకు వచ్చే జీతమే, మాకు 26,000 చిల్లర వస్తుంది. మా వచ్చే జీతమే నెలకి ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతున్నాం సార్. దాని మీదనే మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు 2 సంవత్సరాల గురించి మాకు జీతాలు 6 నెలలకి 5 నెలలకి ఒకసారి ఇస్తున్నారు. అని ఏ నెలకి ఎంత పడేది మాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు ప్రభుత్వం ఉండేటప్పుడు మా కరెక్ట్ జీతాలు మా అకౌంట్లో పడేవి, కానీ ఇప్పుడు అలాగా రావట్లేదు మాకు. ఎందుకు మరి వచ్చిన జీతంలోనే ఇక సగం కట్ చేసి ఇస్తామని అంటున్నారు. మాకు సుమారుగా 15,000 తగ్గిపోతున్నాయి. మాకు ఈ 11,000 మాకు ఎటు సరిపోవు. జీతం పెంచాలి కానీ జీతం తగ్గించే ప్రభుత్వం నేను ఎక్కడ చూడలేదు. నేను చేయటం 33 సంవత్సరాలు.